ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆరోపణలపై పెదకూరుపాడు ఎమ్మెల్యే నంపూర్ శంకర్ స్పందించారు. గత 5 ఏళ్లుగా పెదకూరుపాడులో ప్రశాంత వాతావరణం ఉందని, కానీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన రోజు నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ కార్యాలయం వద్ద పందిరి దగ్గమైన ఘటనతో తనకేం సంబంధం అని ప్రశ్నించారు. కార్యకర్తలు బైకులు కుర్చీలు అన్ని క్షణాల్లో మాయం చేసి వాళ్లే పందిరి తగలపెట్టుకున్నారన్నారు. గతంలో ధరణికోటలో తమ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని తగలపెడుతూ 2 టీడీపీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారన్నారు. ఇప్పుడు ఎవరు నిప్పట్టించారో తెలియదంటుంటే తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధిగా ఈ ఘటనను ఖండిస్తున్నారని, బాధ్యులను వెంటనే గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. క్రోసూరు ప్రజాగళం సభలో తనపై చంద్రబాబు ఆరోపణలకు తాను సమాధానం ఇచ్చారన్నారు. అయితే కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తాను మాట్లాడలేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుని విధ్వంస రాజకీయాలకు తెరదీస్తున్న టీడీపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని తాను కోరుతున్నారు. అంటే ఎలాంటి దౌర్భాగ్యమైన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పంపించడం ఈ నియోజకవర్గానికి. మరి గతంలో 2019లో వచ్చినప్పుడు నేను ఎలా ఎలక్షన్ చేశానో మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు మీతోటి ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు. మరి నా స్వభావం ఏంటో, ఆ అభ్యర్థి స్వభావం ఏంటో ఒకసారి ప్రజలు చూస్తూ ఉన్నారు. వచ్చిన రోజు నుంచే గొడవలతోటి ఏదో ఒకటి ఇక్కడ మరి భయభ్రాంతులు చేసి ఈ నియోజకవర్గాన్ని మరి గెలవాలని తాపత్రయంతో ఉన్నాడు. నిన్న సభ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాంతో అతనికి మరి మైండ్ పోయి ఏం చేస్తున్నాడో అతనికే మరి ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టమన్నాడా, లేకపోతే వాన పోయిన తర్వాత తిట్టాడా ఏందో తెలియక అతను ప్రెస్ మీట్లు పెట్టడం ఇది రకంగా చేస్తూ ఉన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టింది ఏం పెట్టాను, చంద్రబాబు నన్ను పర్సనల్గా మాట్లాడితే నేను అతనికి కౌంటర్ ఇచ్చాను. అది కాదు నాయన చంద్రబాబు, కనీసం నువ్వు స్లిప్ తీసుకుని చెప్తే బాగుండేది. కుర్చీ కడతాను మా గవర్నమెంట్ వచ్చినాక ఆల్రెడీ అయ్యి రన్నింగ్లో ఉన్న సంగతి కూడా నీకు మీ కార్యకర్తలు చెప్పలేదు అని నీకు తెలియజేశాను. అట్లాగే నన్ను తెలంగాణ నుంచి ముందు తెచ్చుకొని కామెంట్ చేశాను. కనీసం ఈ అభ్యర్థిని గురించి కూడా నేను మాట్లాడాలి. ఎందుకంటే కొత్తగా వచ్చాడు, అతనికి ఏం తెలియపోవచ్చు. మరి అతను నాకు అన్నీ తెలుసు, రోడ్లు వేస్తానని చెబుతున్నాడు. మరి ఏ రోడ్డు వేస్తాడో చెప్పాలని చెప్పాను నిన్నే ప్రెస్ మీట్లో. నియోజకవర్గంలో ఏ రోడ్డు వేయాలో చెప్తే ఓకే. నేను చెప్పింది వెంకటాయపాలెం రోడ్డు ఒకటే రన్నింగ్లో ఉంది, అది ఒకటే వేయాల్సి ఉంది. మరి మిగతా రోడ్లు వేయాలి కూడా మరి అతనికి తెలియదని చెప్పాను నేను. అంతేగాని నేనేం పర్సనల్గా నేను విమర్శించలేదే. నేను ఎక్కడ నీకు తెలియదనే ఉద్దేశంతో నేను నీ పేరు ఎత్తలేదు ఎక్కడ కూడా. చంద్రబాబు ఎత్తాడు కాబట్టి చంద్రబాబు గురించి నేను మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తులు ఉంటే కూడా నాయకులు కూడా నేను చెప్పేది, మరి మీరు ఊహించినట్టుగా అతని మెంటాలిటీ అర్థం చేసుకోవాలి. మీరే చేసుకొని మరి ఎలాంటి వాళ్ళు గెలిస్తే నియోజకవర్గం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిద్దో ఒకసారి ఆలోచన చేయండి. మరి డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడే పెదకూరుపాడు నియోజకవర్గం. కాదని చెప్పేయండి ఎవరి చేత, తెలుగుదేశం నాయకుల చేత. మా పార్టీ వాళ్ళతో పని లేదు, తెలుగుదేశం వాళ్ళే. ఇంత అభివృద్ధి మరి గతంలో ఎప్పుడు ఎందుకు చేయలేదు? ఇన్ని స్కూళ్ళు ఎందుకు బాగా చెప్తలేదు? ఇన్ని హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? మరి ఇంత రోడ్లు ఎందుకు చేయలేదు? గతంలో మీరు చేయలేకపోయారు కదా. మీరు చేశారని చెప్పి నేను ధైర్యంగా నేను ఓటడుగుతూ ఉన్నాను. మీరు ఏదో భయభ్రాంతులు చేసి ఇక్కడ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు. జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 1 సైడ్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎవరెవరు జాతకాలు ఏంటి అనేది తర్వాత బయటపడతాయి. మీరందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు. ప్రజలు, పెదకూరుపాడు ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో నేను ఎందుకు మాట్లాడుతున్నాను? నేను చంద్రబాబు మీద నా మీద విమర్శించాడు కాబట్టే కదా నేను చంద్రబాబుని మాట్లాడింది. లేదు నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలుకి. చంద్రబాబు నన్ను పర్సనల్గా మాట్లాడాడు, అందుకని నేను చంద్రబాబు మీద మాట్లాడాను. నీ మీద కూడా మాట్లాడలేదు. నేను ఎక్కడ చంద్రబాబు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రేపు అనుభవించేది ఎవరు? చంద్రబాబు కాదు. చంద్రబాబు పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు కామ్గా. అనుభవించేది ఎవరు? అనుభవిస్తారు ఉంటారు. చూడండి ఎలా అనుభవిస్తారు. ప్రవీణ్ అభ్యర్థి ఎవరైతున్నారో ఆయన ఆరోపణలు దాని మీద రాత్రి తెలుగుదేశం పార్టీ పందిరి తగలబడింది.
మరి అది వాళ్ళే తగలబెట్టుకొని వైసీపీ మోకలు తగలబెట్టారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. మరి రాత్రి 11:30 దాకా కూడా జనం ఉన్నారంట. అక్కడ 5 నిమిషాల్లో జనం ఎట్టిపోయారు. దాంట్లో ఉన్న బళ్ళు కానీ చైర్స్ కానీ ఏమైనాయి పక్కకి ఎట్ట అయిపోతుంది. మరి అది ఎట్ట పడింది ఒకసారి గమనించాలి. మరి దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ద్రోహులని కఠినంగా శిక్షించాలి. దీంట్లో ఎటువంటి విభేదం లేకుండా కూడా ఎవడైనా సరే ఒకళ్ళు వాళ్ళే చేసుకొని మా పార్టీ మీద నెపం వేయటం ఎంత దారుణం అంటే, మొన్నే రీసెంట్గా దండకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఉదయం పూట 9ంటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్గా దొరికారు వాళ్ళిద్దరూ తెలుగుదేశం కార్యకర్తలు. అది మరి నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.